for the రికార్డ్ చేస్తాను. yeah, no problem. Yeah, just we got the notification. That's fine. End of suffering అంటే ఇక్కడ నాకు నా పర్సెప్షన్ అనిపిస్తుంది అంటే the moment you get the enlightenment you won't suffer, so you know the reality. అంటే ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి? Enlightenment meaning you are knowing yourself. The moment you know yourself, then you don't focus much on external factors, then you can look into yourself, so where you have a lot of treasures, so there onwards you don't have any suffering. అన్న మీనింగ్ తో ఆయన మాట్లాడారు అన్న భావన నాకు కలిగింది. అవును సార్. అదే మనకి చిన్న స్టోరీతో స్టార్ట్ చేసి చెప్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ దగ్గర ట్రెజర్ ఆల్రెడీ ఉంది. నేను చెప్పేది మీకు ఆ బాక్స్ ఓపెన్ చేయండి, మీలో ఆల్రెడీ ఉన్నది అన్వీల్ చేయండి అని చెప్పి బుద్ధుడు ఎగ్జాంపుల్ అది చెప్తారు, ఆ కొటేషన్. ఇంకెవరన్నా చెప్తారా దాని మీద? అంటే ఇప్పుడు ఆయన చెప్పేది డైరెక్ట్ గా ఇది ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి కాకుండా ఇప్పుడు మనం ఎవరి దగ్గరకో పరిగెత్తా అంటే ఒక సూపర్ హ్యూమన్ పవర్స్ ఉంటాయేమో వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా ఈ జ్ఞానం అంతా లేనప్పుడు వెళ్ళి మొక్కుకోవటం కానీ, మీరే మా తీర్చండి అని కానీ, అంటే వీ డోంట్ హ్యావ్ దోస్ ఎబిలిటీస్ ఆర్ పవర్స్, మీకే ఉన్నాయి కాబట్టి వెళ్ళి అది తీర్చుకోవాలన్న మైండ్ సెట్ తో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి కూడా ఉన్నాయి, మనం కూడా పరమాత్మ తత్వంతో పుట్టిన వాళ్ళమే కాబట్టి ఆ సఫరింగ్ ని ఎండ్ చేసుకునే ఎబిలిటీ, దాన్ని మనం క్లియర్ చేసుకుంటే, మన అరిషడ్ వర్గాలను మనం క్లియర్ చేసుకున్నప్పుడు మనలో ఉన్న దైవత్వం మనకే తెలుస్తుంది అని నాకు అర్థమైంది సార్. అది దాన్ని దుఃఖరాహిత్యం. ఇంకా అవన్నీ మనం ఎలిమినేట్ చేసుకున్నప్పుడు నిదానంగా అంటే సూపర్ఫిషియల్ ఆ ఇల్యూజన్ తో కూడుకున్న లేయర్స్ ని మనమే నిర్మూలించుకుంటున్నాం. అది సఫరింగ్ ని మనం పని పెట్టుకోవటం అన్నమాట, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సంబడి. Yeah, somewhat he is relating to Ramana Maharshi, Nanyar. Yeah. తర్వాత అదే బీయింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ బీయింగ్ యాక్చువల్లీ? దేని గురించి బీయింగ్ అన్నారు? వాట్ ఈస్ హీ రిఫరింగ్ టు వెన్ హీ సెడ్ బీయింగ్? ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడాన్ని బీయింగ్ అని అన్నారు కదా. యా, ఆ మైండ్ ని ఎప్పుడైతే యూజ్ చేయమో, నో మైండ్ స్టేట్ లో ఎప్పుడు ఉంటామో అది బీయింగ్ అని చెప్తున్నారు. యా, నాకు అలా అర్థమైంది. కరెక్ట్, అంతే. ఉనికి, మనం ఉన్నాము, నేను ఇక్కడ ఉన్నాను అని నాకు ఎట్లా తెలుస్తుంది? ఐ ఆమ్ హియర్ నౌ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అంటే ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? నా 5 సెన్సెస్ నాతో నేను ఉన్నాను అంటే నేను అన్ని స్పర్శించగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నాను అంటే నేను ఈ క్షణంలో ఇక్కడ ఉన్నాను. దట్ ఈస్ బీయింగ్. అది ఆయన చెప్పారనమాట. ఉనికి అనుకోవచ్చు, తెలుగులో అవేర్నెస్ అనుకోవచ్చు, చైతన్యం అని కూడా అనుకోవచ్చు, ఇంకా బ్రాడర్ దాంట్లో అనుకుంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది ఆయన, బీయింగ్ అని ఎందుకు అడుగుతున్నావు, గాడ్ అని ఎందుకు సంబోధించట్లేదు? మరి ఆ తత్వం ఆయన చెప్పేది క్లోజ్ గా దైవత్వం లాగా డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు దేవుడు అని డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా. వై ఆర్ యూజింగ్ ఎ డిఫరెంట్ టర్మ్ అన్నప్పుడు దానికి ఏం చెప్తారు? దేవుడు, వై నాట్ గాడ్? మీరు చెప్పండి శిరీష గారు, లక్ష్మి గారు, శిల్ప. నేను బుక్ మళ్ళీ చదవలేదండి, సో నేను వింటాను ఈసారి. శిల్ప ఉన్నావా? లక్ష్మి గారు మీరు మాట్లాడతారా? సారీ అను, ఇది ఫింగర్ పని చేయలేదు, అది అన్మ్యూట్ అవ్వలేదు.
ఉన్నాను. అయితే నేను బుక్ అయితే రీడ్ చేయలేదు. నేను ఇంకా స్టిల్ పనిలోనే ఉన్నా. అందుకనే నేను వింటున్నాను మీ కాన్వర్సేషన్. దట్స్ ఫైన్. ఓకే. అదే దేవుడు అని ఎందుకనలేదంటే, ఇప్పుడు దేవుడు అన్న మాట వినంగానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపం గుర్తొచ్చేస్తుంది. ఎవరు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో కానీ, అలవాటైన వాళ్ళ రిచువల్స్‌ని బట్టి గానీ, ఒక కులదైవం అని కానీ, వాటెవర్ ఇట్ ఈస్ మనకొక రూపం గుర్తొస్తుంది. కానీ దైవం అంటే చైతన్యం. ఆ చైతన్య స్థితికి నిరాకారం, నిర్గుణం ఇంకా అనంతమైనది. దానికొక రూపం లేదు. ఒక ఫార్మ్ అండ్ షేప్ లేదు. మనకి అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఆది శంకరాచార్యుల వారు ఒక రూపం అదంతా ఉంటేనే వీళ్ళకి అర్థమవుతుంది. ఆ స్థితిలో ఉన్న ఆ టైంని బట్టి అలా మనకి అర్థమయ్యేటట్టు చూపించడం జరిగింది. గాడ్ అంటే ఇట్లా ఉంటారు. ఇలా స్తుతించండి, ఇలా మంత్రాలు జపించండి అయన్నీ చక్కగా చెప్పుకుంటూ వచ్చారు ఏబీసీడీలు చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందుతున్నాం మనం అంటే ఆ స్టేజ్ అది అర్థమైంది మనకి ఎందుకు అట్లా వచ్చిందో. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన ఎక్కార్ట్ టోల్ గారు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఏంటంటే చైతన్యం దానికి ఒక రూపం లేదు. ఇప్పుడు మీరు గాడ్ అని నేను సంబోధిస్తే మీకొకళ్ళకి క్రైస్ట్ గుర్తొస్తారు, ఒకళ్ళకి సాయిబాబా గుర్తొస్తారు, ఇంకొకళ్ళకి అల్లా గుర్తొస్తారు. అట్లా కాదు. హీస్ నాట్ కన్‌ఫైన్డ్ టు వన్ షేప్ ఆర్ ఫార్మ్. బట్ అనంతమైనది, నిరాకారం, నిర్గుణం. ఆయనకొక గుణం లేదు, రూపం లేదు. అందుకని బీయింగ్ అన్న మాట నేను వాడాను. అట్లా వాడినప్పుడు ఏంటంటే ఇంకా క్రిస్టియన్స్ వచ్చేసి మా దేవుడు గొప్ప ఇట్లా ఈగో రిలేటెడ్ లోపల భావనలు ఏదైతే ఉంటాయో మనకి ఇంకా అది ఉండదన్నమాట. బికాజ్ వీ నో ద రియల్ మీనింగ్ ఆఫ్ ఈ చైతన్యం అంటే ఏంటి, ఆ దేవుడి తత్వం అంటే ఏంటి అనేది మనకు తెలుసు కాబట్టి. అందుకని అట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. సో అంతవరకు చెప్పారు. తర్వాత సరే అది ఎక్స్‌పీరియన్స్ చేయటానికి ఉన్న వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆబ్స్టికల్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ రియాలిటీ. ఇప్పుడు అదంతా బానే చెప్తున్నారు. అది మన నిజతత్వం అని చెప్తున్నారు. మనం ఏదైతే ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి ఫీల్ అవుతామో దట్ ఈస్ అవర్ రియల్ మన నిజతత్వం అది. అది మరి మనకి ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం? వాట్ ఈస్ దట్స్ బ్లాకింగ్ ఇట్? అంటే దానికి ఏం చెప్పారు? మనం ఇక్కడ థాట్స్ గురించి చెప్పారు. వీఆర్ ఆల్వేస్ ఐడెంటిఫైయింగ్ విత్ మైండ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటంటే క్వెషన్ ఏం రావాలంటే అసలు ఏంటి వాట్ ఈస్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైండ్? అంటే ఏంటి దానికి అట్లా ఎగ్జాంపుల్స్ ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ మెంట్ బై ఐడెంటిఫికేషన్ విత్ యువర్ మైండ్? నేను అనుకునేదే మైండ్. అంటే నేను సెపరేట్ బీయింగ్ అవుతున్నాను. నేను స్వయం. నా ఇల్లు కానీ, నాది కానీ, నా ప్రొఫెషన్ కానీ ఇదంతా నాది అనుకునేది నేను, నాది అనుకునేదే మైండ్. యెస్. అది మన నుంచి మనల్ని దూరం చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన నుంచి ఆ భగవంతుడి తత్వంతో దూరం చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెపరేటింగ్ విత్ అదర్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. మనల్ని ఎందుకు దూరం చేస్తుందంటే థాట్స్. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ అంటే ఇక్కడ నేను కొంచెం ఎక్స్పాండ్ చేసి నాకు తెలిసింది ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆ నెగెటివ్‌గా మీనింగ్ అటునుంచి ఆలోచించినా కూడా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను సరే ఉన్నాను. సో ఐ హావ్ మై ఐడెంటిఫికేషన్. లేకపోతే నేను బయటికెళ్ళి ఐ కాంట్ సే ఐ యామ్ సోల్. ఐ నీడ్ దట్ ఐడెంటిటీ. కాకపోతే వాట్ ఈస్ దట్ దాంతో నేను అటాచ్ అవుతున్నానా? అంటే ఇప్పుడు నేను ఈ షర్ట్ ఏసుకున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఐయామ్ ఓకే. ఐయామ్ ఏబుల్ టు ఓపెన్ జూమ్ చేసి చేస్తున్నాను. ఇంకొక షర్ట్ ఏసుకున్నా సరే నేను ఇదే ఆత్మస్థితిలో ఉంటానా? ఆ షర్ట్‌తో నేను ఐడెంటిఫై అవుతున్నాను అంటే నేను ఒక దాంట్లో హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ ఇంకొకటి ఏసుకోగానే వేరేది రాంగానే అది మాయమైపోతుంది. అంటే అది నా నిజతత్వం కాదు. ఐయామ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ విత్ దిస్ ఔటర్ లేయర్ ఆఫ్ సమ్ షర్ట్ ఆర్ సంథింగ్. అట్లాగే ప్రొఫెషన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇంజినీర్‌గా నాకు కానీ ఏదైనా ప్రొఫెషనల్‌గా కానీ బయట ఒక గుర్తింపు వస్తున్నప్పుడు నాకు అందరూ ఇచ్చే గౌరవంతో నాకు లోపల ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. ఒక ఎమోషన్, హ్యాపీనెస్ వస్తుంది. అదే ఇప్పుడు నాకు జాబ్ పోయిందంటే నాకు అది జాబ్ పోయినప్పుడు అంటే బికాజ్ ఐయామ్ ఐడెంటిఫైయింగ్ విత్ దట్ జాబ్ ఇన్ ద ఔట్‌సైడ్ సొసైటీ. అది పోయినప్పుడు దాంతో పాటు నాలో ఉన్న హ్యాపీనెస్ కూడా పోతుంది. సో ఐయామ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ విత్ మై ప్రొఫెషన్ ఆర్ మై వర్క్ ఏదైతే చేస్తున్నానో. సేమ్ థింగ్
అట్లా ఆలోచిస్తే మన ఐడెంటిఫికేషన్ అనేది సెవరల్ ప్లేసెస్ లో మనం పెట్టేసి ఉన్నాం. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇన్ వేరియస్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక కారు వాడితే ఇంకొక కారు వాడితే నాకు అంత హ్యాపీగా ఉండదు. నేను పలానా బ్రాండ్ కారు వాడితేనే నాకు లోపల నుంచి ఒకలాంటి ప్లెజర్ సెన్సేషన్ వస్తుంది. సో అది లేకున్నప్పుడు నాకు ఎందుకు ఐ ఫీల్ లో. అట్లాంటిది మనం గమనించుకుంటే వి లీవ్ దట్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా వాటిల్లో మనం అది స్కాటర్డ్ గా ఉంటుందన్నమాట. దాని గురించి చెప్తున్నారు. వెన్ యు ఆర్ విత్ యువర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు అలాంటి ఐడెంటిఫికేషన్ లేనప్పుడు అది మనతోనే ఉండుండొచ్చు. ఇంకొకరిని చూడంగానే ఇప్పుడు ఒక పార్టీలో కానీ ఎక్కడికైనా బయట ఆఫీస్లో కానీ వెళ్ళినప్పుడు జడ్జ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే వీఆర్ ఐడెంటిఫైయింగ్ నాట్ ఓన్లీ అవర్ సెల్స్ బట్ ఆల్సో అదర్స్ విత్ దట్ మైండ్. అంటే ఎవరన్నా లావుగా ఉండొచ్చు, సన్నగా ఉండొచ్చు, పొట్టిగా, పొడుగ్గా, ఆ రూపాన్ని బట్టి మనం ఇదేంటి ఇంత ఎక్కువ తింటాడేమో, ఇంత లావుగా ఉన్నాడని కానీ, లేకపోతే మనకు మనమే జడ్జిమెంట్ చేసుకుంటాం. వై యామ్ ఐ లైక్ దిస్, ఇంకా తగ్గితే నన్ను నేను ఇష్టపడతాను. అలాగా బయట వాళ్ళ మీద జడ్జిమెంట్స్ పాస్ చేస్తాం. దట్ ఈస్ ఆల్సో మైండ్ చేసే ఇల్యూజన్, ఈ అంతా క్రియేట్ చేసే ఒకలాంటి ఇల్యూజన్ అన్నమాట, మాయ. మనతో మనని ఉండనివ్వకుండా అట్ ద సేమ్ టైం లేబుల్స్ ని, జడ్జ్మెంట్స్ ని క్రియేట్ చేసేలాగా చేసేది ఈగో మైండ్ అన్నమాట. దట్స్ వాట్ హీ మెంట్ బై సేయింగ్ ఎక్స్పీరియన్సింగ్. ఆబ్స్టికల్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ యువర్ మైండ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఈగో మైండ్. అది సెపరేట్ చేస్తుంది. అది దాని గురించి చెప్పారు. అది పెద్ద ఆబ్స్టికల్. ఎగ్జాంపుల్ అన్న చాలా బాగుంది ఎగ్జాంపుల్. థింగ్స్ తోటి ఐడెంటిఫై చేసుకుంటాము. ఆ షర్ట్ ఎగ్జాంపుల్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నా. అంటే వేరేది వేసుకున్నప్పుడు అది పోయింది అంటే మనం మనతో లేము. వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ ourselves. నెక్స్ట్ ఇదంతా క్రియేట్ చేస్తుంది అనమాట. అది ఎప్పుడు మనని మనం గమనించుకుంటా ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ లైక్ ఈ థాట్స్ తో. అందుకే ఆ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇచ్చేది ఎందుకు చేస్తున్నామంటే సో దట్ వీ నో వాట్ వీఆర్ థింకింగ్. అసలు ఎన్ని థాట్స్ వెళ్ళిపోతున్నాయి, చైన్ ఆఫ్ థాట్స్ మన మైండ్ లో. ఇప్పుడు మన ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద బాడీకి ఇంతవరకు సెల్స్ డివైడ్ అవ్వాలి అని డిఎన్ఏలో ఉంటుంది. ఇప్పుడు ర్యాపిడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ సెల్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అట్ డిఫరెంట్ రేట్ అన్కంట్రోల్డ్ గా లేనప్పుడు ఎట్లాగైతే ట్యూమర్ గ్రోత్స్ లాగా వస్తుందో అట్లాగే మన థాట్స్ కూడా అంతే. బట్ వీ డోంట్ పే అటెన్షన్. అంటే థాట్స్ అట్లా చైన్ ఆఫ్ థాట్స్. ఇప్పుడు నేను అందుకే ఒక బ్రషింగ్ లో ఫస్ట్ డే నేను చేసినప్పుడు ఎన్ని థాట్స్, నేను పేషెంట్స్ కి వాడికి సరిగ్గా చేశానా, వాడు ఎందుకు ఇట్లా ఉన్నాడు, వాడి లైఫ్ గురించి నాకు ఎందుకు అనిపించింది. తర్వాత ఎప్పుడైతే అది క్యాచ్ చేశానో దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్, అమ్మ నేను ఎన్ని థాట్స్, ఇన్ని ఫ్లో, పొద్దున్నే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఇన్ని ఆలోచిస్తున్నాను అనిపించింది. గ్రాడ్యువల్ గా అది వెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఐ ఫేడ్ అవుతా వచ్చినాయి అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దట్ బ్రషింగ్ 2 minutes పార్ట్ ఆఫ్ ఇట్ ఆన్ ద థర్డ్ డే యాక్చువల్గా. అట్లాగా సో ఆ చైన్ ఆఫ్ థాట్స్, స్టోరీస్ క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ మనం ఎట్లాగా ట్యూమర్ అన్కంట్రోల్డ్ గా ఎట్లాగైతే బాడీలో సెల్స్ ప్రొలిఫరేట్ అయిపోతే ఎట్లా ఉంటుందో మన థింకింగ్ కూడా అట్లాగే. ఇట్స్ లైక్ వీ హ్యావ్ బికమ్ స్లేవ్స్ టు దోస్ థాట్స్ అన్నమాట. అది ఆగిపోతే మనకి ఏంటో వియర్డ్ గా అనిపిస్తుంది, ఈజ్ దిస్ మీ అన్నట్టు. అది చెప్తున్నారు ఆయన. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే నేను ఇది అగ్రీ చేయను. ఎందుకంటే మనం రోజు చేసేవన్నీ ఆలోచించి చేస్తాం కదా. మరి ఆలోచించొద్దంటే ఎట్లా, మన పనులు ఎట్లా అవుతాయి అంటే ఆయన చెప్తున్నాడు ఆలోచించి చేస్తే నాకేమర్థమైందంటే దాన్ని బట్టి వెన్ హీ సెడ్ మనం పజిల్స్ చేస్తూ ఉంటాం, ఆటమ్ బాంబ్స్ క్రియేట్ చేసినంత మాత్రాన ఒక మైండ్ నువ్వు వాడుకున్నట్టు కాదు. అంటే ఒక డాట్ బోర్డ్ ఇచ్చి దాంట్లో అదేంటి ఆ టార్గెట్ అది ఏమన్నప్పుడు చుట్టూతో ఎన్నో తగిలి ఎప్పుడుకో ఒకటి తగులుతుంది. నాకు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అట్లా అనిపించింది అనమాట. ఎన్నో ఆలోచనలు చేస్తే ఒకటి ఎక్కడో తగలాల్సినప్పుడు ఎప్పుడో ఒకటి మధ్యలో తగులుతుంది. మన ఆలోచనలు కూడా అంతే. మనం అవ్వాల్సిన పని గురించి ఎన్నో ఆలోచనలు చేస్తే ఎక్కడో ఒక చోట తగిలి అది అకంప్లిష్ అవుతుంది అనిపించింది. ఇప్పుడు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఐన్స్టైన్ అయ్యి ఉండొచ్చు, థామస్ ఆల్వా ఎడిసన్ కానీ, టెస్లా కానీ, గొప్ప గొప్ప ఇన్వెంటర్స్ కానీ
ఈ క్రియేటివిటీతో మ్యూజిషియన్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకి మ్యాథమెటిషియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వచ్చినవన్నీ కళల రూపంలో వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ తో కనెక్ట్ అయినప్పుడు వచ్చినాయని చాలా మంది విన్నారు, చాలా మంది చెప్పారు అట్లాగా. అది వాళ్ళ మేధాశక్తితో అక్కడ ఉన్న ఇంటెన్షన్ ఒకటి, ల్యాబ్ లో కూర్చొని చేసింది ఒకటి, అంత ఇంటెన్షన్ వాళ్ళకుంది. వాళ్ళ హయ్యర్ సెల్ఫ్ అంటే దే వర్ విత్ దెమ్సెల్వ్స్. ఇంకా బయట ప్రపంచంతో పని లేకుండా ఆ పని మీదే వాళ్ళు దే వర్ ఇన్ దట్ ప్రెసెంట్ మూమెంట్. అలా ఉన్నప్పుడు వాళ్ళకి కళల రూపంలో వాళ్ళకి మెసేజెస్ వచ్చినాయి. దాన్ని బట్టి చాలా ఈ క్రియేషన్ జరిగిందంతా మోస్ట్లీ అట్లాగే. దట్ ఈస్ నథింగ్ బట్ కనెక్టింగ్ విత్ అవర్ హయ్యర్ సెల్ఫ్. వాళ్ళకి ఆ హయ్యర్ రెల్మ్స్ నుంచి వచ్చిన మెసేజెస్ ని బట్టి చాలా క్రియేషన్ జరిగిందనమాట. అది గుర్తొచ్చింది నాకు. అది ఆ బిట్ వెన్ హీ సెడ్ లైక్ మీరేయో చేస్తున్నారు కానీ దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ అని. తర్వాత అంటే ఇంకొకటి క్వశ్చన్ అడుగుతున్నారు, అన్ని ఆలోచిస్తున్నారు సరే, కెన్ యూ స్విచ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ వెన్ యూ కెనాట్ స్విచ్ ఆఫ్ చేయగలరా వెన్ యూ డోంట్ నీడ్ ఇట్ అంటే వినేవాళ్ళు చెప్తున్నారు, నేను అట్లా కుదరదు, ఒక మూమెంట్ ఏదన్నా అవుతుందేమో కానీ వీ కెనాట్ స్విచ్ ఆఫ్ అవర్ బ్రెయిన్ విచ్ ఇస్ నథింగ్ బట్ లైక్ వీఆర్ స్లేవ్స్ టు అవర్ ఓన్ థాట్స్. మనం స్విచ్ ఆఫ్ చేయలేకపోతున్నాం. దీని మీద మీకు ఇంకేమన్నా వేరే థాట్స్ ఉన్నాయా? ఎవరైనా ఇంకేమైనా చెప్తారా? వెల్ ఎక్స్ప్లెయిన్ మేడం, సో బ్యూటిఫుల్. నాకు ఆ డాగ్ అయితే అదే అనిపించింది సార్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్. అంటే నిజమే, అడిగిన వాళ్ళు కూడా చక్కగా అడిగారు. మనం ఆలోచించి చేస్తాం ఏదైనా పని చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొద్దిగా ఆలోచన చేస్తాము. కాకపోతే ఆయన చెప్పేది ఆ డాగ్ చూ చేసినట్టు కంటిన్యూస్ గా చూ చేస్తాను. అది కూడా నిజమే. ఒక దాని గురించి దాంతో స్టోరీ క్రియేట్ చేసుకుంటాం. ఒకటేదైనా టాస్క్, ఒక చిన్న వంట అయి ఉండొచ్చు, ఇది పాడైపోతే ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, లేకపోతే దీనికి ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంతవరకు ఆలోచించాం, దాంతో మనకు ఒక స్టోరీ క్రియేట్ చేసుకుంటాం. అట్లాగా అనిపించింది నాకు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్. కానీ నాకు ఇంకో రకంగా అర్థమైంది అను. చెప్పండి, అందుకే అడిగేది మీ ఒపీనియన్ చెప్పండి. నాకు ఎలా అనిపించింది అంటే, ఆ డాగ్ చూ చేస్తూ ఉంటే ఎంత తిన్నదని ఆకలి తీరదు, దానిలోంచి ఏమి మీట్ రాదు, ఏ హంగర్ తీరదు. అంటే ఎప్పుడు మైండ్ యూజ్ చేసినప్పుడు మనం ఆ బీయింగ్ స్టేట్ ని అసలు ఎక్స్పీరియన్స్ చెయ్యము. అవును, సో ఎగ్జాక్ట్లీ. మీరు చేస్తున్న రీసెర్చ్ కానీ మీరు చేస్తున్న మైండ్ యూజ్ చేసి అకాంప్లిష్ చేసేది అంతా కూడా మీరు బీయింగ్ స్టేట్ లో లేకుండానే ఉండడం ఇదంతా అని అలా చెప్తున్నారేమో అనుకున్నాను. వెరీ గుడ్. యా, అది కూడా కరెక్టే, రైట్. యా, చెప్పండి శిరీష మేడం, మీరు ఏదో చెప్పబోయారు. అంటే కొన్ని ఆలోచించకపోతే మనం చేయలేం కదా, అది ఆలోచించి చేయాలి కదా. ఆలోచనలు అనేవి కంప్లీట్ స్విచ్ ఆఫ్ చేయలేము. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకోగలిగేలా ఉంటే ఆయన అన్నట్టుగా బాగుంటది. కానీ బట్ కొన్ని అన్ని ఆలోచించకుండా అయితే కూర్చోలేం కదా. కొన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక పని చేయాలంటే, మంచిగా చేయాలంటే ఎలా చేయొచ్చు, ఏమి అని ఆలోచిస్తాం కదా. ఆలోచనలు కూడా చెయ్యాలేమో, బట్ ఒక లిమిట్ ఉండాలేమో మరి. ఎగ్జాక్ట్లీ. ఆలోచన అంటే ఆయన అనవసరపు ఆలోచనలు చేయకూడదని కూడా చెప్పారు. ఈయన చెప్పేది యాక్చువల్ గా అవసరమైన చేయకూడదని కాదు. ఇంకొకటి ఏం చెప్పారంటే, మన పిచ్చి వాళ్ళకి ఎలాగైతే చేతులు కాళ్ళు ఊగుతూ ఉంటాయి కదా, వాళ్ళు కావాలని అవి కదిలించకపోయినా అవి అలాగే ఊగుతూ ఉంటాయి. అలాగే మన ఆలోచనలు కూడా వాళ్ళు ఫిజికల్ గా అలా చేస్తున్నారు. మన మైండ్ లో మన థాట్స్ అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అసలు అది అనవసరంగా ఇన్వాలంటరీగా చేసేస్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల మీకు వైటల్ ఎనర్జీ లూజ్ అయిపోయి మీకు అందుకని బాడీలో డిసీజెస్ అన్ని వస్తున్నాయి. అంటే ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందని అలా కూడా చెప్పారు. అంటే బేసిక్ గా అనవసరమైన ఆలోచనల గురించి చెప్తున్నట్టున్నారు మరి. కరెక్ట్. నాకు కూడా అదే అనిపిస్తుందండి. అవును, ఎగ్జాక్ట్లీ. ఆయన చెప్పింది అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండి ఆ మూమెంట్ కి ఒక చిన్న ప్లాన్ చేసుకుని ఇంకా వదిలేసేయండి. దాని నుంచి ఇంకా అనవసరంగా వేరే థాట్స్ లోకి వెళ్ళిపోవద్దు మనకి. అందుకే అబ్జర్వ్ చేయటం అనేది ఇంపార్టెంట్. బేసిక్ గా పాస్ట్ లో వెళ్ళకూడదు, ఫ్యూచర్ లో వెళ్ళకూడదు, ప్రెసెంట్ లో ఉండాలి అంటున్నారు ఆయన. యా, అంటే ఇప్పుడు మనం ఒక చిన్న టాస్క్, ఒక వంట అనుకోండి, సరే నాకు ఈ వంట చేద్దామని ఇప్పుడు అనుకున్నాను, ఈ కూరగాయ ఉందా, నాకు ఈ ఆయిల్ ఉందా, ఇంత పక్కన పెట్టుకుంటాం, ఇంకా థాట్స్ అయిపోతాయి.
అంతవరకే చేసి అవసరమైనంత వరకు ఉండి స్విచ్ ఆఫ్ చేస్తున్నామా, లేకపోతే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నామా, అది ఆలోచించుకోవాల్సింది మనం. సో అంతటితో అలా చేసినప్పుడు వెన్ యూ స్టార్ట్ వాచింగ్ ద థింకర్, అంటే మనం ఆ వాచింగ్ ద థింకర్ నాకు అర్థమైంది ఏంటంటే ఆత్మస్థితిలో ఈ ప్రెసెంట్ మూమెంట్ లో దట్ ఈస్ ద అబ్జర్వర్. మన ఆత్మస్థితిలో ఉన్నది అబ్జర్వర్. థింకర్ ఈస్ దిస్ ఫిజికల్ మైండ్. ఆ రెండు అన్నమాట, మనలో ఉన్న ఆ 2 పర్సనాలిటీస్. ఆ అబ్జర్వర్ ఎప్పుడైతే థింకర్ ని వాచ్ చేయటం మొదలు పెడతాడో అప్పుడే దట్ స్టార్ట్స్ ఆర్ ప్రయాణం టువర్డ్స్ ఇన్నర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అదే మనకి హయ్యర్ కాన్షియస్నెస్ తో ట్యాప్, ఆ ఫ్రీక్వెన్సీకి మనం ట్యాప్ అయ్యేటట్టు హెల్ప్ చేసేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నౌ, పవర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అని చెప్పారనమాట. దట్స్ వెన్ యూ ట్రూలీ ఎక్స్పీరియన్స్ దట్ బ్యూటీ, లవ్, క్రియేటివిటీ, జాయ్, ఆ ఇన్నర్ పీస్ అనేది ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఎప్పుడైతే నువ్వు నీతో కనెక్ట్ అయ్యి ఉంటావో అప్పుడే నీకు లోపల నుంచి వస్తాయి అన్ని. మనం ఈ ఆలోచించి చేసేది అనుకుంటాం మనం, వి కెన్ అకంప్లిష్ సో మచ్, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని. కానీ దట్ ఈస్ ఓన్లీ ఎ స్పెక్. అది కాదు అని కాదు, అది కూడా మనకిచ్చిన గిఫ్టే. కానీ దానికంటే బియాండ్ సో మచ్ ఆఫ్ ఎబిలిటీ మనకు ఇంకా చాలా బియాండ్ అవర్ మైండ్ ఇంకా చాలా ఉంది. దాన్ని వాడుకోవట్లేదు మనం. ఈ చిన్నదానికి అటాచ్ అయిపోయి దీంతోనే ఉండిపోతున్నాం. దాంతో ఇంకా ఎక్కువ అకంప్లిష్ అవ్వచ్చు వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ప్రెసెంట్ మూమెంట్ అండ్ వి కనెక్ట్ విత్ అవర్ సెల్స్. అంతేనా? Is there any practical examples, madam, to implement in the life? So how to come out from this? Is there any thoughts? అదే కదా సార్ రోజు ఎక్సర్సైజ్ చేపిస్తున్నాను. అది ఆయన చెప్పింది రెండు రకాలుగా. అబ్జర్వ్ ద థింకర్ అనేది ముందు వస్తుంది మళ్ళీ. అదొక యాక్టివిటీ. వెన్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్, అదొక యాక్టివిటీ చెప్తారు ఈయన. సెకండ్ థింగ్ ఈస్ మనం బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్, యూజ్ యువర్ 5 సెన్సెస్. మనం ఏ టాస్క్ అయితే చేస్తున్నామో, మీరు ఒక ఈమెయిల్ పంపించడం అయ్యి ఉండొచ్చు, ఒక ఏదన్నా ఇంట్లో ఒక పని చేస్తూ ఉండొచ్చు. యూజ్ యువర్ 5 సెన్సెస్ టు స్టే ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. అదే మనని మూమెంట్ తో కనెక్ట్ చేసే మనకి ఉన్న గొప్ప ఆయుధాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే 5 సెన్సెస్. ఆ రెండు చెప్తారు ఆయన. మీ ఆ థాట్స్ ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ సెన్సెస్ తో మీరు ప్రెసెంట్ మూమెంట్ తో కనెక్ట్ అయ్యి ఉండండి. ఎస్ అండి. ఇది కాకుండా వేరేది ఏదన్నా చెప్పొచ్చు కదా, ఈ బుక్ లో నుంచి కాకుండా? చెప్పు. జస్ట్ ఒకసారి ప్రబోధ్ సార్ సెషన్ విన్నప్పుడు ఇలాగే ప్రెసెంట్ మూమెంట్ గురించి వచ్చిందనమాట. ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి అంటే ఆయన ఇచ్చిన సజెషన్, ఇప్పుడు మనం కూడా 5 సెన్సెస్ తో ప్రెసెంట్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాం కదా, అలా ఎన్నో ఉంటాయి కదా. ఆయన చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అన్కండిషనల్ లవ్ అనమాట. ప్రాక్టీస్ అన్కండిషనల్ లవ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు అన్కండిషనల్ గా ప్రేమించుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని, అలా అందరినీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు అనంటే అన్కండిషనల్ లవ్ లో ఉన్నప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇంతకుముందు, మన మైండ్ తో మనం జడ్జ్మెంట్ చేస్తాము, కంపారిజన్ చేస్తాము అని. అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు నో జడ్జ్మెంట్, నో కంపారిజన్, నో కాంపిటీషన్, నో వైలెన్స్, నో ఫియర్, నో సఫరింగ్, ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి దీన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు. అప్పుడు ఇవన్నీ, ఈ జడ్జిమెంట్ ఇదంతా మనకి థింకర్ స్టేజ్ లో కదా, ఆ ఇన్వాలంటరీ కదా, ఇదంతా ఇన్వాలంటరీ థాట్స్ అని అంటున్నారు, వైటల్ ఎనర్జీ అంటున్నారు కదా, అదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆయన చెప్పింది అది. ఇంకా చాలా చెప్పారు. అంటే చిన్న పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు మనం అన్ని, ఇంకా అక్కడ ఏం మనకి మైండ్ పనిచేయదు. చిన్న పిల్లలతో ఎప్పుడు ఉంటాము అప్పుడు అక్కడ ఏది ఎక్స్పెక్ట్ చేయము, జస్ట్ అలా వాళ్ళతో ఉంటాం కదా, అది అప్పుడు కూడా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండొచ్చు. మనకి ఏదైనా కొత్తవి చూసినప్పుడు, మనం వెకేషన్ కి అలా వెళ్ళినప్పుడు, లేకపోతే షాపింగ్ చేసినప్పుడు, కొత్త ఐటమ్ కనబడ్డప్పుడు వావ్ అని ఇలా చూస్తాం కదా, అప్పుడు కూడా మనం ప్రెసెంట్ మూమెంట్ లో వెళ్తామంట. సో ఇది ఆయన చెప్పింది. నైస్. నేచర్ లోకి వెళ్ళినప్పుడు అంటే మనకి కొంత ఆహ్లాదకరమైన మనకి నచ్చినవి చేయటం అన్నమాట. కొత్తగా ఏదన్నా చూసినప్పుడు, అందుకే కొత్త జ్ఞానం తీసుకున్నప్పుడు, బుక్ చదివినప్పుడు కూడా మనకు తెలియదు ఏదైనా తెలుసుకున్నప్పుడు ఆ ప్రెసెంట్ మూమెంట్ లో వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఆ బుక్ చదివినప్పుడు కూడా, ఆ ధ్యానంలో కూడా తెలియంది మొన్న శ్వాస ఆగిపోయింది అనుకున్నప్పుడు, అప్పుడు కూడా మనం ప్రెసెంట్ మూమెంట్ లోనే అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము.
ఇంకా ధ్యానంలో ఏదన్నా కనబడ్డా, ఏదన్నా కొత్తగా కనిపించినా, ఏమన్నా తెలుసుకున్నా, కొత్తగా తెలుసుకోవడం. కొత్తదనంలో ఉన్నప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండొచ్చు. రైట్. రైట్. యాహ్! కానీ ఇది మనం సాధన సార్. మెయిన్ మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకి తెలీదు. చిన్న యాహ్! చిన్న యాహ్! యాక్టివిటీస్ త్రూ ఔట్ ద డే కొన్ని ఎవరికి క్రియేటివ్‌గా ఆలోచించి చేసినా పర్లేదు. మనకి డే టు డే యాక్టివిటీస్ జస్ట్ అంటే ఏంటంటే ఒక్కొక్క చిన్న చిన్న యాక్టివిటీ చేసినప్పుడు నా గోల్ అయితే ఏంటంటే త్రూ ఔట్ ద డే యాక్టివిటీస్ అన్నీ ఒక రోజు మర్జ్ అయ్యి త్రూ ఔట్ ద డే వి ఆర్ స్టేయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అన్న టైంకి వచ్చేస్తాం మనం. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్‌కి వచ్చేస్తాం. అది నా గోల్ అయితే. చిన్న చిన్నవి స్టార్ట్ చేసి త్రూ ఔట్ ద డే వీఆర్ ట్రైయింగ్ టు బీ ఇన్ దట్ ప్రెజెంట్ మూమెంట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇంకప్పుడు మనకి 24 అవర్స్ మెడిటేషనే. మనకి డే టైమ్‌లో ఎప్పుడైతే మనం ఆ ప్రెజెంట్ మూమెంట్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నామో, ఇంకా సెపరేట్‌గా మెడిటేషన్ ఏముంది అదే మెడిటేషన్. మనకి అని నాకు అనిపించింది. థాంక్ యూ మేడం. నెక్స్ట్ ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్. ఇది కొత్తది ఈ రోజు చదువుతున్నాము. ఫ్రీయింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ మైండ్. What exactly do you mean by watching the thinker? When someone goes to the doctor and says, ఇది స్వయం ఇప్పుడు చెప్పారు కదా, I hear a voice in my head, he or she will most likely be sent to psychiatrist. The fact is that in a very similar way, virtually everyone hears a voice or several voices in their head all the time. The involuntary thought processes that you don't realize you have the power to stop. Continuous monologues or dialogues. అదే మనం ఇప్పుడు వెళ్ళి నా మైండ్‌లో ఏంటో తిరుగుతుందంటే అట్లాగే సైకియాట్రిస్ట్ ఏదో స్కిజోఫ్రెనిక్ అనుకుంటారు. అట్లాగే రోడ్డు మీద పిచ్చోళ్ళు కూడా మనం చూసి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. ఇన్‌ఫాక్ట్ మన మైండ్‌లో కూడా అట్లాగే తిరుగుతా ఉన్నాయన్నమాట. You probably have come across mad people on the street incessantly talking or muttering to themselves. Well, that's not much different from what you and all other normal people do, except that you don't do it out loud. The voice comments, speculates, judges, compares, complains, likes, dislikes, and so on. The voice is not necessarily relevant to the situation you find yourself in all the time, at that time. It may be reviving the recent or distant past or rehearsing or imagining possible future situations. ఎప్పుడు అదే ఆ మైండ్ ఇప్పుడు ఉన్నది కదా, we always think about what happened in the past, లేకపోతే నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఇట్లాగే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. Here it often imagines things going wrong and negative outcomes. This is called worry. మనం ఫ్యూచర్ గురించి ఏదైనా ఆలోచించేటప్పుడు ఏదన్నా తప్పు జరుగుతుందేమో, ఏదైనా రాంగ్, నేను అనుకున్న దానికన్నా విరుద్ధంగా వేరేది జరుగుతుందేమో, అట్లా వరీ అవుతా ఉంటాం. Sometimes this soundtrack is accompanied by visual images or mental movies. ఇంకా వాయిసే కాకుండా ఇంకా మనం యాక్చువల్లీ విజువలైజ్ చేసేసుకుంటాం అనమాట. ఇంకా రోడ్ మీదకి వెళ్తుంటే ఇంకా హైవే మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో, ఇంకా ఆ మూవీస్ వచ్చేస్తాయి కళ్ళల్లోకి. అలాంటిది ఇంకా నెక్స్ట్ స్టెప్ అనమాట అది. ఈవెన్ ఇఫ్ ద వాయిస్ ఈజ్ రెలవెంట్ టు ద సిచ్యువేషన్ అట్ హ్యాండ్, it'll interpret in terms of the past. This is because the voice belongs to your conditioned mind, which is the result of all your past history as well as of the collective cultural mindset you inherited. కల్చరల్ మైండ్ సెట్ అయి ఉండొచ్చు, మనకి జరిగిన పాస్ట్ ఈవెంట్ అయి ఉండొచ్చు. మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆఫీస్‌లో ఎవరైనా ఇప్పుడు మన బాస్ మనల్ని నువ్వు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇది సరిగ్గా లేదు అని చెప్పి తను విసిగ్గా ఎళ్ళాడనుకోండి, ఆ నెక్స్ట్ ఇంకొకసారి రిపీట్ అవ్వంగానే థర్డ్ టైమ్ మన మెంటల్ ఇమేజ్ ఫార్మ్ అయిపోతుందది. ఈ బాస్ ఇంతే, నేనేం చేసినా సరే ఇట్లాగే రియాక్ట్ అవుతాడు అని. మీరు కష్టపడి చేసేటప్పుడు కూడా మీరు ఆ థాట్ రిలీజ్ చేసేస్తారు ఆటోమేటిక్‌గా. ఇది చేసేదంతా వేస్టే, వీడు ఎట్లాగూ నన్ను అప్రిషియేట్ చేయడు, హీస్ గోయింగ్ టు సే సంథింగ్ ఆర్ ద అదర్, హీస్ గోయింగ్ టు పాయింట్ అవుట్ సంథింగ్ అనేది ఆ కండిషన్ మనం డెవలప్ చేసేసుకుంటాం. మన మైండ్‌ని అట్లా కండిషన్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒక అత్తగారు వచ్చి కోడల్ని ఏదన్నా నువ్వు నీట్‌గా ఇది పెట్టుకోలేదు అన్నారనుకోండి, నెక్స్ట్ టైమ్ వచ్చేపాటికి ఆవిడ వస్తాంది అని తెలిసేపాటికి ఆ థాట్ రిలీజ్ అయిపోతుంది మన మైండ్‌లో. ఈవిడ వచ్చిందంటే ఇప్పుడు ఏదో ఒకటి అంటుంది, ఈ కౌంటర్ మీద ఇది ఎందుకు ఉందని అంటుంది. వచ్చి ఎప్పుడైతే మనం థాట్ రిలీజ్ చేసామో ఆవిడ వచ్చి అదే పని చేస్తుంది. ఎందుకంటే ఆ థాట్ ఆవిడకి రీచ్ అవుతది కాబట్టి. That's how we create those realities again and again in that, stay in that loop. So you see and judge the present through the eyes of the past and get a totally distorted view of it.
It is not uncommon for the voice to be a person's own worst enemy. Many people live with a tormentor in their head that continuously attacks and punishes them and drains them of vital energy. It is the cause of untold misery and unhappiness as well as of the disease. ఇదే ఇందాక స్వయం చెప్పింది అదే. ఒక్క థాట్ మన మైండ్లో రిలీజ్ అయిందంటే వీఆర్ క్రియేటింగ్ అట్లీస్ట్ 1400 to 1500 కెమికల్ రియాక్షన్స్ దానివల్ల జరుగుతాయి. అందుకనే మన టువర్డ్స్ ద ఎండ్ మనం ఎనర్జీ డ్రైన్ అయిపోతాం, బికాజ్ ఆ థాట్కి ఆ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి. అట్లా మనల్ని మనం పనిష్ చేసుకుంటున్నాం అనమాట ఆ కంటిన్యూస్ థాట్స్తో. The good news is that you can free yourself from your mind. This is the only true liberation. You can take the first step right now. Start listening to the voice in your head as often as you can. ఇదొక ఎక్సర్సైజ్ ఆయన చెప్పేది. స్టార్ట్ లిసనింగ్ టు యువర్ థాట్స్ అంటే మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఆ అబ్జర్వర్ని థింకర్ని సెపరేట్ చేసి మన థాట్స్ని మనం ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నాము, అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎప్పుడు భయంతో కూడిన ఆలోచనలు చేస్తున్నామా, ఎప్పుడు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నామా, పాస్ట్లో జరిగిన రాంగ్ ఈవెంట్స్ కానీ, ఏదర్ హ్యాపీ అయి ఉండొచ్చు, మంచి జరిగి ఉండొచ్చు, చెడు జరిగి ఉండొచ్చు, ఎలాంటివి ఆలోచిస్తున్నాము అంటే నేను ఎక్కువ పాస్ట్లో తిరుగుతున్నానా, ఎక్కువ ఫ్యూచర్ గురించి, అట్లా మనకు మనం తెలుసుకోవటానికి ఆ అబ్జర్వర్ థింకర్ అనే ఎక్సర్సైజ్ చేయమంటున్నారు అనమాట. తర్వాత pay particular attention to any repetitive thought patterns, those old gramophone records that you have been playing in your head perhaps for many years. This is what I mean by watching the thinker, which is another way of saying listen to the voice in your head, be there as the witnessing presence. అంతే, ఇంకా దాన్ని ఏం జడ్జ్ చేయకూడదు. ఇదేంటి ఇలా ఆలోచిస్తున్నాను, అదేంటి నేనా ఇదే ఆలోచించా, అట్లా జడ్జ్మెంట్స్ చేయకుండా జస్ట్ విట్నెస్ ఇట్ అంతే. విట్నెస్ చేసి అట్లా వదిలేసేయాలి. వెన్ యూ లిసన్ టు దట్ వాయిస్, లిసన్ టు ఇట్ ఇంపార్షియలీ. దట్ ఈస్ టు సే డూ నాట్ జడ్జ్. డూ నాట్ జడ్జ్ ఆర్ కండెమ్ వాట్ యూ హియర్. ఫర్ డూయింగ్ సో వుడ్ మీన్ దట్ ద సేమ్ వాయిస్ హ్యాస్ కమ్ ఇన్ అగైన్ త్రూ ద బ్యాక్ డోర్. అట్లా నేనా ఇది చేసేది అనుకున్నప్పుడు అది మళ్ళీ వస్తుంది, అదే థాట్ వస్తుంది. యూ విల్ సూన్ రియలైజ్ దేర్ ఈస్ ద వాయిస్ అండ్ హియర్ ఐఎమ్ లిసనింగ్ టు ఇట్, వాచింగ్ ఇట్. దిస్ ఐ యామ్ రియలైజేషన్, this sense of your own presence is not a thought. It arises from beyond the mind. ఎప్పుడైతే ఆ విట్నెస్ స్టేట్లో ఉంటామో అది థాట్ కాదు, దాన్ని మనం ఆత్మస్థితిలో ఉండి చూస్తున్నాం అన్నమాట. అది ఒక టైం ఉంది కదా. యా. సో when you listen to your thought, you're aware not only of the thought but also of yourself as the witness of the thought. అది మన గురించి మనకు తెలుస్తుంది అనమాట. ఆ ఆలోచనలు ఎప్పుడైతే మనం విట్నెస్ చేయటం మొదలు పెడతామో. ఏ న్యూ డైమెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ హ్యాస్ కమ్ ఇన్. యాజ్ యూ లిసన్ టు ద థాట్, యూ ఫీల్ అ కాన్షియస్ ప్రెజెన్స్, యువర్ డీపర్ సెల్ఫ్, బిహైండ్ ఆర్ అండర్నీత్ ద థాట్ యాజ్ ఇట్ వర్. ఇది చాలా డీప్గా అర్థం చేసుకోవాలి. ఆ థాట్ వెనక ఉన్న మన నిజ స్థితిని చూడమంటున్నారు అనమాట. ఆ థాట్ వెనకాల ఉన్న మన డీపర్ సెల్ఫ్ అనేది. Behind or underneath the thought as it were. The thought then loses its power over you and quickly subsides. And ఎట్లా ఉండాలి, ఆ థాట్ మనం క్యాచ్ చేసినప్పుడు దాన్ని జడ్జ్ చేయకుండా చూసి, ఓ మళ్ళీ వచ్చా, ఒక గెస్ట్ ఎప్పుడైతే వస్తే మనం ఒక స్మైల్ ఇచ్చి వదిలేస్తామో, ఒక అన్వాంటెడ్ గెస్ట్ అనమాట, ఆయన మనం పిలవలేదు కానీ వచ్చాడు, యు నాట్ షటింగ్ ద డోర్. ఆ షటింగ్ ద డోర్ అంటే మళ్ళీ వస్తాడు. అట్లా అలా చెప్పేది ఏంటంటే జస్ట్ స్మైల్, విట్నెస్, లెట్ గో. సరే వచ్చావా రా అని వదిలేయటం. అప్పుడు ఏం చేస్తాడు, అన్వాంటెడ్ గెస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్టే వెన్ యూ డోంట్ పే అటెన్షన్. ఆయన అక్కడ ఎక్కువసేపు ఉండలేరు. ఆయనకి మర్యాదలు చేసి, అంటే ఆ థాట్కి ఇంకా ఎనర్జీ ఇచ్చేసి దాని నుంచి ఇంకో థాట్ క్రియేట్ చేస్తే దానికి మన ఎనర్జీ ఇస్తున్నట్టు అది అక్కడే ఉంటుంది. ఇంకొక థాట్ క్రియేట్ చేసి ఒక స్టోరీని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనం నోటీస్ చేసి వదిలేసామో, ఒక స్మైల్ ఇచ్చేసి, ఓ వచ్చావా, నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నట్టు వదిలేస్తే ఆ థాట్ అదే వెళ్ళిపోతుంది, ఇంక మళ్ళీ రాదనమాట. ఆ ప్యాటర్న్ లో నుంచి మనల్ని మనం రిలీవ్ చేసుకుంటున్నాం. because you're no longer energizing the mind through identification with it. This is the beginning of the end of involuntary and compulsive thinking. ఇది మనం రోజు ప్రాక్టీస్ చేస్తే తప్ప మనకు అర్థం కాదు. మనకు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు
మన గురించి మనం ఏమన్నా జడ్జ్మెంట్ పాస్ చేసి ఒక థాట్ వచ్చింది అనుకోండి, ఇదేంటి ఈ రోజు ఇట్లా ఒక యాక్ని వచ్చిందా, నా హెయిర్ ఏమన్నా గ్రే హెయిర్ వచ్చిందా, అట్లా ఏదన్నా ఒక థాట్ రిలీజ్ అవ్వంగానే అది క్యాచ్ చేసి దాన్ని లెట్ గో చేసి దాంతో మనం ఐడెంటిఫికేషన్ అంటే ఏంటి, ఆ థాట్ మనలో ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తుంది. మన లోపల ఏదో ఒకలాంటి డిస్కంఫర్ట్ మొదలైంది. ఒక జడ్జ్‌మెంట్ ఓకే. నాకు చాలా గ్రే హెయిర్ వచ్చిందని ఒక థాట్ రిలీజ్ చేశాను. దాంతో నాకు ఒకలాంటి అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. దాని నుంచి ఒక ఎమోషన్‌లా అంటే వెంటనే ఆ చిన్నదానికి యాంగర్ రాకపోవచ్చు. ఆ థాట్, ఫీలింగ్ అండ్ ఎమోషన్ అట్లా ఒక చైన్ లాగా రాకుండా దాన్ని క్యాచ్ చేయగలుగుతున్నామా అనేది మనను మనం ప్రాక్టీస్ చేసి ఆ సాధన చేస్తే గాని అది తెలీదు. When a thought subsides, you experience a discontinuity in the mental stream, a gap of no mind. ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. ఏంటంటే ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాం, ఇప్పుడు అబ్సల్యూట్లీ యూఆర్ నాట్ ఇన్ ఎనీ అబ్జర్వర్ స్టేట్. ఏమవుతుందంటే ఒక ట్రైన్ ఒక 200 మైల్స్ పర్ అవర్ వెళ్ళినంత స్పీడ్గా మన థాట్స్ వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క బోగి మనకి ఒక ఒక స్ట్రెయిట్ లైన్ ఏదో మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కానీ ఒక డెఫినేషన్ తెలీదు. ఈ కంపార్ట్మెంట్ ఏంటి, నెక్స్ట్ ఏ కంపార్ట్మెంట్ వస్తుందనేది తెలీదు. అట్లా ఉంటాయి మన థాట్స్. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టామో ఆ చైన్ ఆఫ్ థాట్స్ అనేది 200 మైల్స్ నుంచి ఒక 100 మైల్స్ పర్ అవర్ అంటే నిదానం అవుతాయి అన్నమాట. అప్పుడు కొంచెం అట్లీస్ట్ ఒక కలర్ ఏంటో తెలుస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కంపార్ట్మెంట్ ఉంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ థాట్ అనేది ఇట్లా వస్తాంది అని తెలుస్తుంది. ఇంకా ఎప్పుడైతే మనం ఇంకా మోర్ అండ్ మోర్ ఇన్ దట్ అబ్జర్వర్ స్టేట్ ఉంటామో ఆ స్పీడ్ తగ్గిపోతుంది థాట్స్‌కి. ఎందుకంటే వాటికి మనం ఎనర్జీ ఇవ్వట్లేదు. నెక్స్ట్ దే బికమ్ 50 మైల్స్ పర్ అవర్. ఓకే, నౌ యూ కెన్ యాక్చువల్లీ సీ ద డెఫినిషన్. ఒక విండోస్ కనిపిస్తున్నాయి. ఇంకా తగ్గిపోతే ఇంక లోపల మనుషులు కనిపిస్తారు. ఆ మనుషులు వేసుకున్న బట్టలు కనిపిస్తాయి. అంతా పిక్చర్ అంతా క్లియర్‌గా ఉంటుంది. అది మనం నిదానంగా వీఆర్ గోయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్వర్డ్స్. ఇంకా మనలోకి మనం డీపర్‌గా ఎళ్లి మన థాట్స్‌ని అబ్జర్వ్ చేయటం మొదలుపెడుతున్నాం అన్నమాట. అది నో మైండ్ స్టేట్. అంటే ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్‌కి గ్యాప్ వస్తుంది. ఎప్పుడైతే ఓకే, నాకొక థాట్ రిలీజ్ అయింది. నేను ఈరోజు ఈ ఈ పలానా కూర వండుతాను అనుకుంటున్నాను. ఓకే, ఈ థాట్ వచ్చింది నాకు. నౌ ఐ యామ్ బ్యాక్ ఇన్ మై ప్రెజెంట్ మూమెంట్. చదువుతున్నాను, ఒక బుక్ చదువుతున్నాను. నెక్స్ట్ ఆ చదివి ఒక 2 లైన్స్ చదివిన తర్వాత నాకు ఇంకో థాట్ వచ్చింది. వాట్ ఇఫ్ మై కిడ్స్ డోంట్ లైక్ దట్ కర్రీ అని ఇంకో థాట్ వచ్చింది. అంటే ఏంటి, ఈ థాట్‌కి మధ్యలో నేను చదివిన ఆ గ్యాప్‌లో ఐఎమ్ ఔట్ ఆఫ్ థాట్. దేర్ ఈస్ నో థాట్‌లెస్ స్టేట్‌లో ఉన్నాను. ఆ థాట్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ గ్యాప్‌లో ఐఎమ్ రిసీవింగ్ కాస్మిక్ ఎనర్జీ. అది మన కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అవ్వటం అన్నమాట. అది గ్యాప్ ఆఫ్ నో మైండ్. ఎట్ ఫస్ట్ ద గ్యాప్స్ విల్ బి షార్ట్. అట్లా కంపార్ట్మెంట్ చెప్పినట్టు చైన్ ఆఫ్ థాట్స్‌లో చాలా సన్న గ్యాప్ ఉంటుందన్నమాట. మనకి ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోలేం. a few seconds perhaps, but gradually they'll become longer and longer. When these gaps occur, you feel a certain stillness and peace inside you. ఎప్పుడైతే ఆ థాట్‌కి మధ్య గ్యాప్ ఇంకా ఎక్కువ అయిపోతుందో, మనం ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాం. ఆ పీస్ అనేది, ఆ ఇన్నర్ స్టేట్ ఆఫ్ బీయింగ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. విచ్ ఈస్ యూజువల్లీ ఆబ్స్క్యూర్డ్ బై ద మైండ్. ఆ మైండ్‌లో వచ్చి ఈ థాట్స్ మూలాన ఆ ప్లేట్ లాగా మనకి ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేము అన్నమాట. With practice, the sense of stillness and peace will deepen. In fact, there is no end to its depth. You will also feel a subtle emanation of joy arising from deep within, that is the joy of being. ఇదంతా ఎక్స్‌పీరియన్స్ చేసి రోజు ఖచ్చితంగా నేను ఈ కొన్ని పనులైనా నేను ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి చేస్తాను అని పట్టుబట్టి ఎక్సర్సైజ్ చేస్తే తప్ప ఎగ్జాక్ట్‌గా ఆథర్ ఏం చెప్తున్నారనేది మనకు అర్థం కాదు. ఇదంతా మనకి ప్రాక్టీస్ చేయటానికి ఈ బుక్ అంతా. ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్ లైక్ స్టేట్, నాట్ ఎట్ ఆల్. దేర్ ఈస్ నో లాస్ ఆఫ్ కాన్షియస్‌నెస్ హియర్. ద ఆపోజిట్ ఈస్ ద కేస్. మనం అనుకుంటాం అంటే మతి లేకుండా పోతామా, మైండ్ అసలు ఆలోచన లేకపోతే ఇంక మనకు అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్ళిపోతాం అంటే కాదు. The opposite. If the price of peace were a lowering of your consciousness and the price of stillness a lack of vitality and alertness, then they would not be worth having. అంతే కదా, మనం ఇదంతా ఎందుకు చేస్తాం, మనం అంతా ఎనర్జీ లూజ్ అవుతున్నాము, అన్కాన్షియస్ స్టేట్కి వెళ్ళిపోతున్నాం అంటే we won't be wasting time on this. In this state of inner connectedness, you're much more alert, more awake than in the mind identified state. You're fully present.
It also raises the vibrational frequency of the energy field that gives life to the physical body. మన ఫిజికల్ బాడీకి లైఫ్ ఇచ్చేది ఏంటి? మన లోపల ఉన్న ఎథరిక్ బాడీ. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ నో మైండ్ స్టేట్, ఆ గ్యాప్స్ ఎక్కువైపోయి కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నామో, మన ప్రాణిక్ బాడీ చక్కగా అన్ని బ్రహ్మ నాడులన్నీ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి విల్ బి మోర్ ఎనర్జెటిక్. మనం డిసీజ్ ఫ్రీ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం రోజు. అది ఆయన చెప్పేది. దట్ గివ్స్ లైఫ్ టు యువర్ ఫిజికల్ బాడీ. ఎనర్జీ ఫీల్డ్ మనకి పెరుగుతుంది. మన ఆరా చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. As you go more deeply into the realm of no mind, as it is sometimes called in the East, you realize the state of pure consciousness. In that state, you feel your own presence with such intensity and such joy that all thinking, all emotions, your physical body, as well as the whole external world become relatively insignificant in comparison to it. And yet, this is not a selfish but a selfless state. అంటే నాతో నేను ఉండటం అంటే మళ్ళీ అదైనా స్వార్థమా అంటే కాదు, అది సెల్ఫ్లెస్ స్టేట్. ఎందుకు? మనం డీపర్ గా వెళ్ళినప్పుడు మనం వన్నెస్ తో కనెక్ట్ అవుతున్నాం. ఇంకా నేనే అహం బ్రహ్మాస్, నేను అంతా ఉన్నాను, అంతా నేనే ఉన్నాను అన్న తత్వంలోకి వెళ్ళిపోతాం. ఇంకా అది సెల్ఫ్లెస్ స్టేట్ కాదు, ఇట్స్ వన్నెస్ స్టేట్ అని చెప్తున్నారు అన్నమాట. యాజ్ యూ గో డీపర్, మనకి ఇది నిర్వాణిక్ స్టేట్, బుద్ధా స్టేట్ అంటే దాని గురించి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. It takes you beyond what you previously thought of as yourself. That presence is essentially you, and at the same time inconceivably greater than you. What I am trying to convey here may sound paradoxical or even contradictory, but there is no other way that I can express it. ఆ బీయింగే నువ్వు, అది నీ నిజతత్వం. ఇది అనుకుని ఈ ఫిజికల్ బాడీతో ఐడెంటిఫై అనుకుని ఇది నేను అనుకుని భ్రమపడుతున్నావు, ఒక విష్ణు మాయలో బ్రతుకుతున్నాము. కానీ మన నిజతత్వం ఏంటి? ఎప్పుడైతే ఆ పీస్ ని, ఆ హయ్యర్ కాన్షియస్నెస్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతామో అది మన నిజతత్వం. అదే నేను ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే దట్ అని చెప్తున్నారు అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ద థింకర్, you can also create a gap in the mind stream simply by directing the focus of your attention into the now. అదేమో ఇందాక చెప్పిన ఎక్సర్సైజ్ ఏమో వాచింగ్ ద థింకర్ అని చెప్పారు. అట్లా వాచ్ చేసి మీ థాట్స్ నిదానంగా స్లో చేసుకోండి, ఎలాంటి థాట్స్ థింక్ చేస్తున్నామో మీ గురించి మీరు తెలుసుకోండి అని ఒక ఎక్సర్సైజ్ చెప్పారు. ఇప్పుడు సెకండ్ ఏం చెప్తున్నారంటే, వాచింగ్ ద థింకర్ ఇంకోటి ఏంటంటే మైండ్ స్ట్రీమ్స్, డైరెక్ట్ యువర్ ఫోకస్ అండ్ అటెన్షన్ టు ద నౌ మూమెంట్. అది ఎట్లా చేయాలి? జస్ట్ బికమ్ intensely conscious of the present moment. This is a deeply satisfying thing to do. In this way, you draw consciousness away from mind activity and create a gap of no mind in which you are highly alert and aware but not thinking. This is the essence of meditation. Ikkada ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్నప్పుడు మన అలర్ట్నెస్ అంతా ఒక దాంట్లో మనం అనుకుంటాం, థింక్ చేయకపోతే నేనేం చేయలేనా అంటే మనం ఇంకా ఎన్నో రెట్ల శక్తితో చేయగలుగుతాం. మనం ఏ పని అయితే ఆ మూమెంట్ లో ఉండి చేయగలుగుతున్నామో 1 hour పట్టేది మనకు ఒక 10 నిమిషాలు, పావు గంటలో అయిపోతుంది. ఆ థాట్స్ ని ఎప్పుడైతే అనవసరమైన థాట్స్ ని బ్లాక్ చేసేసి ఆ మూమెంట్ ఆ పనికి కావలసిన వరకే మన పూర్తి స్ట్రెంగ్త్ ని వాడినప్పుడు. ఇది బుద్ధిస్ట్ మానెస్ట్రీస్ లో ప్రాక్టీస్ చేపిస్తారు ఇదంతా, ఈ అబ్జర్వింగ్ ద థింకర్ అనేది. కానీ ఆ మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజ్ అంతా బుద్ధిస్ట్ మానెస్ట్రీ వాళ్ళు చేసేదంతా ఇదే. వాళ్ళ బ్రెయిన్ వేవ్స్, ఇప్పుడు నార్మల్ ఫ్రీక్వెన్సీ, మనం బీటా వేవ్ ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకుంటున్నాం ఇప్పుడున్న మనం. ఆ తర్వాత కొంచెం నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్, తర్వాత డెల్టా వేవ్స్, థీటా వేవ్స్ కి వెళ్తాం. థీటా వేవ్స్ అండ్ దెన్ డెల్టా వేవ్స్. తర్వాత ఈ హైట్ అండ్ అలర్ట్నెస్ స్టేట్ ఏదైతే ఉందో గామా వేవ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ బియాండ్ బీటా వేవ్ ఫ్రీక్వెన్సీ. అదేంటంటే వీఆర్ యూజింగ్ మెనీ సెల్స్ ఇన్ యువర్ బ్రెయిన్. మనం ఇప్పుడు వాడేదంతా 1% ఆఫ్ బ్రెయిన్ సెల్స్ వాడితే అది వీఆర్ గెటింగ్ క్లోజ్ టు 10% అట్లా వెళ్ళిపోతాం, ఇంకా బియాండ్ వెళ్తాం అనమాట. అది గామా వేవ్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ లో ఉన్న చేంజ్ ఇన్ ద మెడికల్ టర్మ్స్ లో చెప్పుకోవాలంటే, సైంటిఫిక్ గా heightened alertness state adi. In your everyday life, you can practice this by taking any
నేను జస్ట్ నా ల్యాప్టాప్. Okay. In your everyday life, you can practice this by taking any routine activity that normally is only a means to an end and giving it to your fullest attention, so that it becomes an end in itself. For example, every time you walk up and down the stairs in your house or place of work, pay close attention to every step, every movement, even your breathing. Be totally present. Or when you wash your hands, pay attention to all the sensory perceptions associated with the activity, the sound and feel of the water, the movement of your hands, the scent of the soap, and so on. Or when you get into the car, after you close the door, pause for a few seconds and observe the flow of your breath. Become aware of a silent but powerful sense of presence. There is one criteria but by which you can measure your success in this practice, the degree of peace that you feel within. ఇలా చేసినప్పుడు మనకి ఆ ఎక్సర్సైజెస్ చేస్తే గానీ మనకు అర్థం కాదు ఎందుకు పీస్ ఎక్కడి నుంచి వస్తుంది. వెన్ యూర్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. అది అనుభవిస్తే తప్ప మనకి అర్థం కాదు అది. సో ఇక్కడికి ఈరోజు ఆపేస్తాను. దీని గురించి ఏదైనా డిస్కస్ చేద్దామా? ఇంకొక 5 minutes ఉన్నట్టుంది. ఎక్సర్సైజెస్ మీకు శ్రీధర్ సార్ అర్థమైందా? Yes, madam. యా మనం అంటే చెయ్యాలి. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను గ్రూప్ లో ఏదైతే పెడుతున్నానో ఐఎమ్ ప్రాక్టీసింగ్ మై సెల్ఫ్ టు అండ్ జస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ ఆథర్ ఇస్ సే. డైలీ లైఫ్ లో కొద్దిగా టైం పడుతుంది మేడం, ఎందుకంటే ద ప్రొఫెషన్ ఆల్సో ఇంపాక్ట్ అస్, రైట్? ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ లైన్ లో ఏమంటే we కీప్ ఆన్ థింకింగ్ సంథింగ్, సో వేర్ వి డోంట్ ఫైండ్ గ్యాప్, కంటిన్యూస్ గా ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్. సో ఆ ఛాలెంజ్ బయట రావడం అనేది కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉంది. అవును, ఇట్ ఈస్ ఛాలెంజింగ్. వర్క్ లో అన్నప్పుడు అంటే కంటిన్యూస్ గా రన్ అన్నట్టు ఉంటుంది. బట్ అట్లీస్ట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న యాక్టివిటీస్ తో స్టార్ట్ చేసుకోవచ్చు సార్. వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఎ బిగ్ టాస్క్. చిన్నవి తీసుకొని మీకు ఎందులో ఏది చేయాలనుకుంటే ఇప్పుడు ఇచ్చారు కదా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నడిచినప్పుడు జస్ట్ వాకింగ్ మెడిటేషన్ అని, సోప్ హ్యాండ్స్ వాష్ చేసుకునేటప్పుడు అట్లాగా వాషింగ్ మెడిటేషన్ అనుకోండి. ఆ కార్లో వెళ్ళేటప్పుడు ఒక మినిట్ గ్యాప్ ఇచ్చేసి బ్రెత్ మీద ఫోకస్ చేసి టచ్ ద కార్, ఫీల్ ద కార్, అట్లా చిన్న చిన్నవి. ఇవి నాట్ టేకింగ్ లైక్ టూ మచ్ ఆఫ్ టైం. అంటే అక్కడ నుంచుని ఉండిపోవట్లేదు, ఉంటున్నాము బట్ విత్ ఇట్ ఆ మైండ్ ని మనం థాట్ ఫ్రీగా చేస్తున్నాం అనమాట. స్లోగా నేను ఇంప్లిమెంట్ చేసేది అంటే మేడం, రీసెంట్ డేస్ లో earlier I used to keep everything on my fingertips. So that's what my motive of doing was. So slowly I'm coming it off and I'm making note everything and I'm not responding for anything. So that's where I'm getting the gap. So if they ask something, I'll go and open my note. Still that time, I don't have any thought. So that impact the performance, that's a different story. But we are in the present moment, that universe will take care of us. Yes, sir. So at least our present moment రావడానికి ట్రై చేస్తున్నాను నేను. బట్ వన్ సాటర్డే సండే అనుకోండి ఫుల్ ఇంకా సో మొత్తం స్విచ్ ఆఫ్. అదే అట్లా ప్రాక్టీస్ చేస్తే గానీ ఆయన ఏమంటున్నారు అనేది మనకు అర్థం కాదు. ఇట్స్ వెరీ అంటే ఈ మధ్య మార్గంలో అదే మేడం కొద్దిగా మేడం కూడా అంటూ ఉంటారు మనతో. సో ఛాలెంజింగ్ టైం. అండ్ ఇంకొకటేమో మన బ్రెత్ మీదకి తెచ్చేయచ్చు ఫోకస్. మనకి టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అనిపిస్తుంది అన్నప్పుడు కాన్షియస్ గానే మనం వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ నేను అది కూడా చేస్తాను. ఐ జస్ట్ బ్రింగ్ మై అటెన్షన్ టు బ్రెత్. జస్ట్ అబ్జర్వ్ ఫర్ ఫ్యూ సెకండ్స్, ఒక 30 seconds అట్లా వాచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టాస్క్ వెళ్ళిపోతాను. అట్లీస్ట్ మీరు చెప్పింది ఆ గ్యాప్ పెట్టుకోవాలి. ఎవ్రీ 15-20 minutes వెదర్ వీఆర్ అబ్జర్వింగ్ ద బ్రెత్ ఆర్ నాట్ అనేది చూసాం అనుకోండి, మనకు ఆ గ్యాప్ లో ఎస్ వీ కెన్ కమ్ టు అవర్ సెల్వ్స్. These are the implementation tips and yes, thank you. చెయ్యాలి సార్. ఇంకెవరన్నా ఏమైనా యాడ్ చేస్తారా? My wife is also listening today. Silent వింటుంది అన్నమాట. She's happy. చాలా బాగుంది మేడం, చాలా బాగా చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి.
యాక్చువల్‌గా నేను లాస్ట్ 15 మినిట్సే విన్నాను. అయ్యో! మిస్ అయ్యాను ఫస్ట్ అంతా అనుకుంటున్నాను. మంచి బుక్ అండి. విన్ అండ్ వీక్ ఒకసారి ఇది వద్దురు గాని వెన్స్‌డే. ఆ! వస్తాను. తను ప్రిపేర్ అవుతుంది మేడం చెప్పడానికి. మీకు అడిగారు కదా భగవద్గీత, షీ విల్ గో విత్ దట్. షూర్ మేడం. థాంక్ యూ. అంటే అది నేను ఫస్ట్ టైమ్ చెప్తున్నాను మేడం. సో ఫైన్. మాకసలు జీరో నాలెడ్జ్ అండి. డోంట్ వరీ. అది షీట్స్ మీరు ఎట్లా మేడం ఎవరు వింటున్నారో వాళ్ళు ప్రింట్ ఔట్ చేసుకుంటారా? తెలుగువి నేను చెప్పేటప్పుడు. ఆ బుక్, యాహ్! షూర్. పెన్సిల్ మీరు అది ఫార్వర్డ్ పెట్టుకుంటే చేయండి. యాహ్! పేపరు, పెన్సిల్, ఎరేజర్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది మేడం కొంచెం ప్రొనౌన్సియేషన్‌కి. షూర్ అండి. ఓకే. స్వయం మీరేమన్నా యాడ్ చేస్తారా? మనకి ఇది టైం అయినట్టుందా? యాహ్! మెడిటేషన్ టైం అయింది. ఏమీ లేదను. చాలా బాగా చెప్పారు. యాహ్! ఇది మెడిటేషన్ టైం అయింది స్వయం. 32 యాహ్! 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 ఎట్లా మేడం ఇది కంటిన్యూ అవుతారా? నేను యాహ్! ఇదే కంటిన్యూ అవ్వచ్చు. ఐ విల్ తను హోస్ట్ యాక్సెస్ మీకు